అంటే మేము ఓటేసింది దీనికేనండి. గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు. నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్ గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు. ఎస్పెషల్లీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్, అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్ గా ఎక్కడికక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి, మేము 100% మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్ అయిన తర్వాత ఇమీడియట్ గా డైరెక్ట్ గా కాఠ్మండూ టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ 2 hours లో, లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బోర్డర్ దాకా వెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది. అలాంటిది విత్ ఇన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఫ్లైట్ లో ఎవరున్నారు? మా అమ్మగారు ఉన్నారండి. ఎప్పుడు వెళ్ళారు? అసలు ఏం జరిగింది? వాళ్ళు వెళ్ళి ఒక వారం 3వ తారీఖు వెళ్ళారండి. సో వాళ్ళు అక్కడ దిగిన తర్వాత వాళ్ళు ఒక టెంపుల్ కన్నీ చూసుకుని అన్ని అయిపోయిన తర్వాత ఒక హోటల్లో సెట్ అయిన తర్వాత అప్పుడు నేపాల్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ నుంచి ఇంకా 4 to 5 days వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు. మనకి ఏం కమ్యూనికేషన్ లేదు. సో ఇంకా వేరే ద్వారా కమ్యూనికేషన్, హోటల్ ద్వారా కమ్యూనికేషన్ అని మాట్లాడినా కూడా ఏ రకమైన కమ్యూనికేషన్స్ లేవు. సో అక్కడ మన ఏపీఎల్ ద్వారా ఏపీఎల్ తెలిసి వాళ్ళు కోఆర్డినేట్ అయిన తర్వాత అప్పుడు దాకా మాకు 2 రోజుల మట్టి కూడా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తా కంటిన్యూ చాలా బాగా చేశారు. ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది అండి. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఇక్కడికి వస్తారని కూడా, అంటే ఇలా వస్తారని తెలియకపోవచ్చు కానీ వస్తారని క్లారిటీ ఉంది. బట్ కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి. చాలా బ్రహ్మాండంగా ఉందండి. అసలు ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అన్ని బాగా చేశారు. వస్తాకి ఒక రకంగా లోకేష్ గారు కూడా చాలా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రశాంతంగా అన్ని. ఎలా ఉన్నారు? మీ మదర్ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారండి. అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ దిగారని చెప్పారు. గవర్నమెంట్ ఎలా ఉంది? ఎలా అనిపించింది? అంతా బాగానే ఉందండి. ముక్తినాథ్ అన్ని బాగానే చూసాం. ఇంకా మాకు పశుపతినాథ్ కూడా అయ్యింది కానీ ఇంకో 2 ఉండిపోయి యాత్రలు మరి క్యాన్సిల్ అయిపోవాల్సి వచ్చింది. ఎలా ఇప్పుడు 2 రోజుల మట్టి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కూడా బాగానే ఉంది. లోకేష్ గారికి అది ఇన్ఫార్మ్ చేయడం వల్ల అందరూ తొందరగా రెస్పాండ్ అయ్యారు. మీరేం భయపడకండి, జాగ్రత్తగా తీసుకెళ్తామని. అసలు నిన్నే రావాల్సింది, రాత్రి 12 గంటల వరకు ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ రేపు వస్తుందని అంటే మళ్ళీ పడుకున్నాం. మొత్తం ఎంతమంది? 80 మంది అండి. మొత్తం అందరూ వచ్చారు.